వెల్కమ్ గాయ్స్, ఈరోజు మనం ముంబైస్ ఫేమస్ వెజ్ మంచూరియన్ ని చాలా సింపుల్ ప్రాసెస్ లో తయారు చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ క్యారెట్ మరియు క్యాబేజ్ ని బాగా కడిగి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా తురమాలి. నేనైతే ఇక్కడ వెజిటేబుల్ కట్టర్ తో చాలా చిన్నగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ తురుముకున్న మిశ్రమాన్ని ఒక క్లాత్ లో వేసి గట్టిగా పిండుతూ వీటిలో ఉన్న నీరు అంతా సెపరేట్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము వేసి మరియు 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, ½ కప్ మైదా, ½ కప్ కార్న్ ఫ్లోర్, తగినంత అల్లం వెల్లుల్లి, ½ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. అలా బాగా కలిపిన మిశ్రమం సెమీ సాఫ్ట్ గా ఉండాలి. చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి. ఒకవేళ మిశ్రమం రౌండ్ బాల్స్ చేయడానికి రాకపోతే కొంచెం ఎక్స్ట్రా మైదా మరియు కార్న్ ఫ్లోర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసి మీరు తయారు చేసిన బాల్స్ ని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి తరుగు, కాప్సికం వేసి బాగా వేయించాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ సాస్, డార్క్ సోయ్ సాస్, ఒక టేబుల్ స్పూన్ టమాటో కెచప్, ముందుగా తీసిన క్యారెట్ మరియు క్యాబేజ్ నుంచి పిండి తీసిన నీరుని మరియు ½ గ్లాస్ నీళ్లను కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందు డీప్ ఫ్రై చేసిన మంచూరియన్ బుల్స్ వేసి హై ఫ్లేమ్ లో మాత్రమే కలుపుకోవాలి. మరియు పెప్పర్ పౌడర్ వేసి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీ స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియన్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియచేయండి. Don't forget to like, share and subscribe to Varahi's Cuisine.